స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ పాలనలో 24% తగ్గిన బీసీ రిజర్వేషన్లను 34% పెంచడం ద్వారా చంద్రబాబు ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ, జిల్లా బీసీ యువజన విభాగం అధ్యక్షుడు ఎర్రా మల్లేష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు పిల్లి రమణ, రాచర్ల నాగేశ్వరరావు, మట్టపట్టి సత్యనారాయణ, బత్తిన ఏడుకొండలు, నక్క సోమేశ్వరరావు, పలివెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ నాన్ పొలిటికల్గా మేము ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైనా సరే బీసీ ఎస్సీ ఎస్టీలకి ఏదైతే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ జనప్రాతినిధ్యం మీద రిజర్వేషన్ అయితేనే, పదవులు అయితేనే, రాజకీయంగాను ఉద్యోగపరంగాను ప్రతి దాంట్లో అభివృద్ధి చెందే విధంగా ఏదైతే రాజ్యాంగంలో రాశారో దాన్ని ఈరోజు ఒక చిన్న మచ్చువుగా ఈరోజు మన మినిస్టర్ గారు, మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 24% ఉన్న మన రిజర్వేషన్ని 34కి విలేజ్స్లోను సిటీస్లోకి వచ్చాము 23%గా కేటాయించి ఈరోజు మాకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి చాలా ఆనందకరమైన విషయాన్ని తెలియపరిచారు. కాబట్టే ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విలేకరుల ద్వారా. ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. మేమైతే ఒక రథం తయారు చేసి మా దళితులకు ఏదైతే మాకు అందని విషయం ఉందో దాన్ని మేము ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చక్కగా ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయో వాటికి సమతుల్య పదంగా ఆ రోజు జగన్మోహన్ పెట్టారు. కాబట్టే రామారావు గారి ఆధ్వర్యంలో ఒక రథాన్ని తయారు చేసి ప్రతి పేటలకు వెళ్ళి ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము గొప్పగా చెప్పడం జరిగింది. ఈ రోజైతే బీసీలకి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈరోజు 34% ఇవ్వడం అంటే ఇది నాటే జోక్. కానీ దీన్ని ఎవరు కూడా ఆపకూడదని మా ఉద్దేశం. ఎందువల్లంటే దీన్ని కొంతమంది దుష్టశక్తులు ఎవరైతే మేము బాగుపడకూడదని ఆలోచిస్తారో, అది మా వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే దీన్ని కోర్టులో వేయకుండా దయచేసి మీ ద్వారా ఈ 34%ని ఇంప్రూవ్మెంట్ చేసి మా బీసీ సోదరులకు, మా బ్రదర్స్కు, మా సిస్టర్స్కి రాజకీయ అధికారాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి, అలాగే నా సానబోయిన రామారావు గారు, జార్జ్ ఆంటోనీ, నాగేశ్వర గారు. ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి బీసీ రిజర్వేషన్ 34% మీద రాజమండ్రిలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం తరపున మరి ఈరోజు కృతజ్ఞత మీటింగు ఏర్పాటు చేయడం, ఆ మీటింగ్ మా అధ్యక్షులు సానబోయిన రామారావు గారి అధ్యక్షతన మరి ఆ మీటింగ్ జరపడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా బీసీ అంటేనే బ్యాక్వర్డ్ క్యాస్ట్, అంటే వెనుకబడిన వర్గాలు. ఆ వెనుకబడిన వర్గాలని బీసీలుగా 4 విధాలుగా ప్రభుత్వం దాన్ని విభజించడం జరిగింది, ABCD. అయితే ఈ 4 విభాగాల్లో కూడా ఈ బీసీలు ఏమైనా అభివృద్ధి చెందారని అంటే ఎక్కడో అక్కడక్కడ ఉద్యోగాల్లో ఏదో వాళ్ళ నైపుణ్యతను బట్టి చేస్తున్నారే తప్ప మిగతా వాళ్ళు మ్యాక్సిమం ఆఫ్ ది % మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి మరి రిజర్వేషన్ లేకపోతే అభివృద్ధి చెందకో వాళ్ళ కుల వృత్తుల మీదే ఆధారపడిపోయి ఉండి జీవిస్తున్నారే తప్ప మరి నిజంగా చెప్పాలంటే వాళ్ళ అభివృద్ధిలో జరగలేదు. మరి ఈ రోజున ప్రభుత్వం మరి దాన్ని ఆలోచన చేసి వాళ్ళు కూడా బీసీలు కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనలో ఈ రిజర్వేషన్ పెట్టడానికి మరి మా అందరి తరఫున సీఎం గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి కొన్ని ఉన్నాయి బీసీల్లో కూడా. బీసీఏలో
మరి ముఖ్యంగా నేను చూసినంత మట్టుకు నా సెన్సెస్ ప్రకారంగా రజకులు, మంగళ్ళు, తర్వాత ఇంకా చిన్న చిన్న ఇతర వర్గాలు వీళ్ళు మరీ అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. ఏం చేతనంటే వాళ్ళకి బ్యాకింగ్ లేదు, చదువు లేదు, ఒకవేళ ఎక్కడైనా చదువుకున్నా మరి వాళ్ళకి అవకాశాలు లేవు. మరి ఈ రకంగా మరి బీసీలకి 34% కాదు, గతంలో నుంచి కూడా మరి మా పెద్దలంతా ఎంతో పోరాటం చేస్తున్నారు. అది పెంచమని 50% పెంచమని అడగడం కూడా జరిగింది. అయితే ఎంతో కొంత మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మరి దీన్ని ఆలోచన చేసి వీళ్ళ ఉపకారం కోసం, అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి ఈ సంకల్పానికి మా సంఘం తరపున, మా తరపున మరి అలాగే మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఎందుకంటే అది వారి భారతదేశంలో అనేకమైనటువంటి రిజర్వేషన్ మీద మురళీధర్ కమిషను పోరాటాలు, కమిషన్ మీద పోరాటాలు జరిగాయి. రిజర్వేషన్లో ఆ కమిషన్ రిపోర్టును బట్టి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగనే ఆంధ్రాలో స్థానిక సంస్థల్లో బీసీలు ప్రాతినిధ్యం లేదని గ్రహించినటువంటి ప్రప్రథమంగా రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన 20% ఇచ్చాడు. అప్పుడు ఎంతో కొంత పర్సంటేజ్ స్థానిక సంస్థలు అంటే సర్పంచులు, మెంబర్లు, మున్సిపాలిటీల మెంబర్లు అవన్నీ అనమాట, జిల్లా పరిషత్ మెంబర్లు అన్నీ. ఇది బాగానే ఫ్రూట్ఫుల్గా బీసీలకి ఇది అందుతుందనేసి గ్రహించి నెక్స్ట్ ఫేజ్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏం చేశారంటే 34% చేశారు. చాలా ఆనందించారు బీసీలు. కొంతవరకు లిఫ్ట్ అయింది. అసలు సర్పంచులు, జిల్లా పరిషత్తులు, చైర్మన్లు అమ్మే పరిస్థితి లేనిది కొంతమంది అవకాశాలు వచ్చినాయి. చాలా డెవలప్ అవుతుంది అనుకున్న టైంలో కోర్టు నెపంతో జగన్ బాబు ఏం చేశాడంటే 24 చేశాడు. 24 చేయకూడదు. ఆయన కోర్టుకి వెళ్ళొచ్చు, లేకపోతే ఒక తీర్మానం చేసి పార్లమెంట్లో 9th షెడ్యూల్ తమిళనాడులో మార్చుకున్నారు, 9th షెడ్యూల్ పెట్టించుకున్నారు. అలాగా అసెంబ్లీ ద్వారాగా తీర్మానం పంపి 9th షెడ్యూల్ పెట్టించుకోవచ్చు పార్లమెంట్ ద్వారా. అది చేయకుండా వెళ్ళిపోయాడు. అప్పటి వరకు మేము మా సంఘం కూడా చాలా జగన్ని సమర్థించే వాళ్ళు ఆయన కార్యక్రమాలు. ఎప్పుడో బీసీలకి అన్యాయం జరిగిందో మాలాంటి వాళ్ళకి చాలా బాధ కలిగి మేము ఎంతో పోరాటం చేసాం ఆ రోజుల్లో. మళ్ళీ మాకు రిజర్వేషన్ కల్పించాలని అతను పట్టించుకోలేదు. మేము కూడా దూరం అయిపోయాం. ఇప్పటికీ దూరంగా కంటిన్యూ చేస్తున్నాం. అంటే మాకు రాజకీయంగా అవకాశాలు రాకుండా చేసేయడం అనేది అనుకుంటుంది. ఏదేమైనా నేటి రోజున చంద్రబాబు నాయుడు బీసీలకి నిజంగా దేవుడు అని చెప్పాలి. ఎందుకంటే గొప్ప వ్యక్తి అని చెప్పాలి. వీళ్ళకి నిజంగా చెయ్యాలి అని ఆత్మతోటే చేస్తున్నాడని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రూల్స్ని పాటిస్తూ, అంటే ఈ రిజర్వేషన్లు ఇవ్వాలంటే క్యాబినెట్లో పెట్టకముందు ఒక కమిషన్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోవాలనేది ఉంది. అలాగే ఏదో వేగ్గా ఒక జీవో ఇచ్చేది కోర్టు ఇవి కొట్టేస్తాయి. అలా కాకుండా రంజన్ మిశ్రా అని మనకు కలెక్టర్ చేశారు. ఆయన సారథ్యంలో డెడికేటెడ్ కమిషన్ అని ఒకటి వేసి, ఆ డెడికేటెడ్ కమిషన్కి మేము కూడా ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్, ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో మేము ఇచ్చాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. మాకు 34% ఇవ్వాలని. నిజంగా మా కోరిక మేము ఇచ్చినందుకు నేటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ డెడికేటెడ్ కమిషన్ తీసుకుని ప్రాతిపదిక తీసుకుని 34% నిన్న ప్రకటించడం, క్యాబినెట్ ఆమోదం పొందడం చాలా ఆనందం అన్నమాట. మాకు ఇంకా బీసీలకి చాలా ఆనందం. మేము ఈ చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే ఆయనకి సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆయన ఇద్దరికి సహకరించినటువంటి లోకేష్కి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ బీసీల అభివృద్ధికి వారికి మా మీద చూపించినటువంటి కృతజ్ఞతకి మేము కూడా ఆయనకి మేము భవిష్యత్తులో అండగా దండగా ఉంటామనేసి తెలియజేస్తూ, మా యూత్లో ఉన్నటువంటి బీసీ నాయకులు, మా జిల్లాకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి
ఎవరు పేరు మల్లేశ్వరరావు, ఎల్లా మల్లేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పిల్లి రమణ వాళ్ళ సారథ్యంలో పాలాభిషేకం చేయాలనేసి మేము నిర్ణయించుకున్నాము.